సో హాయ్ గైస్, ముందుగా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనమైతే ఈ వీడియోలో ప్రభాసన్న విఎస్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరిలో ఎవరు బాగా నటించగలరు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోదాం. దానికన్నా ముందు ప్లీజ్ రిక్వెస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకో. ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకైతే మోటివేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ ముందుగా వీళ్ళిద్దరిని ఎలా డివైడ్ చేద్దామంటే వీళ్ళ కెరియర్ లో టాప్ 4 బెస్ట్ పర్ఫార్మెన్స్ మూవీస్ లిస్ట్ అంటే చూసుకుందాం. ముందుగా మన అల్లు అర్జున్ టాప్ 4 బెస్ట్ పర్ఫార్మెన్స్ మూవీస్ వచ్చేసరికి పుష్ప సిరీస్, వేదం, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఇంకా ఆర్య సిరీస్. ఈ 5 సినిమాల్లో, ఈ 4 సినిమాల్లో తన పర్ఫార్మెన్స్ కావచ్చు, తన నటన కావచ్చు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అని చెప్పొచ్చు. పుష్ప సిరీస్ లో కూలివాడిగా ఏ లెవెల్లో పర్ఫార్మెన్స్ జీవించేసిండో అని సెపరేట్ గా చెప్పాను. ఆ ఇంటి పేరు కోసం తన యాక్టింగ్ అవ్వచ్చు, తన నటన అయితే అద్భుతం అని చెప్పొచ్చు. మ్యాడ్ అంతే. నంబర్ 2 వచ్చేసరికి వేదంలో బన్నీ అన్న పర్ఫార్మెన్స్ అయితే కల్ట్ క్లాసిక్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అసలుకి ఆ లాస్ట్ క్లైమాక్స్ కావచ్చు, ఫస్ట్ నుంచి ఆ ఎమోషన్ కావచ్చు, కేబుల్ రాజ్ క్యారెక్టర్లు అయితే జీవించేస్తాడు మన బన్నీ అన్న అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం మాట్లాడుకోవాల్సింది ఆర్య సిరీస్ లో న్యాచురల్ పర్ఫార్మెన్స్ కావచ్చు, మనకి చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది అని చెప్పొచ్చు. దీనికన్నా ముందు గంగోత్రిలో మన బన్నీ అన్న లుక్స్ కావచ్చు, పర్ఫార్మెన్స్ బాగాలేదని చాలా మంది అయితే గట్టిగా అయితే ట్రోల్ చేసేదని చెప్పొచ్చు. అయినా సరే మనకైతే ఆర్య సిరీస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ అయితే డెలివరీ చేసింది అని చెప్పొచ్చు. ద బెస్ట్ ఎవర్ పర్ఫార్మెన్స్ ఫర్ బన్నీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ మూవీలో బాధ, కష్టం అని ఎమోషన్ అయితే క్యారీ చేసుకుంటూ వెళ్తాడు మన బన్నీ అని చెప్పొచ్చు. ఎమోషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఈ సినిమాలో కూడా బన్నీ అన్న పర్ఫార్మెన్స్ అయితే జీవించేస్తాడని చెప్పొచ్చు. ఆడియన్స్ కి అయితే ఈ సినిమా చూస్తున్నప్పుడు ఏ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చిండని క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఈ సినిమాకి మంచి టాక్ అయితే రాలేదని చెప్పొచ్చు. అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమాని ఎందుకు హిట్ చేయలేకపోయారు ఆడియన్స్ అని బాధ అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. జస్ట్ ఈ సినిమా అయితే సెమిట్ అయిందని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా జస్ట్ సెమిట్ అయితే చేసిందని చెప్పొచ్చు. అలా మన అల్లు అర్జున్ అనే కెరియర్ టాప్ 5 మోస్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే లిస్ట్ అయితే ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ పర్ఫార్మెన్స్ అయితే ఫర్ ఎవర్ ఇండియాలో ఎవరైనా చేయగలుగుతారు. బట్ ఇలాంటి పర్ఫార్మెన్స్ బన్నీ అనే దగ్గర నుంచి వస్తాయని చెప్పొచ్చు. ఇది మాత్రం మీరైతే గమనించాలి. అసలుకి ఆ పుష్ప సిరీస్, ఆర్య సిరీస్ కావచ్చు, వేదం, ఇంకా సన్ ఆఫ్ సత్యమూర్తి, జులై కావచ్చు, రేస్ గుర్రంలో అన్ని సినిమాలో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు మన బన్నీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇంకా కొన్ని వరస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది. ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియోలో మన వరస్ట్ పర్ఫార్మెన్స్ హీరోస్ గురించి కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మాట్లాడుకోవాల్సింది ప్రభాసన్ కెరియర్లో టాప్ 5 బెస్ట్ పర్ఫార్మెన్స్ మూవీస్ అయితే ఉందని చెప్పొచ్చు. బాహుబలి సిరీస్ కావచ్చు, ఛత్రపతి, రాఘవేంద్ర, చక్రం. ఈ సినిమాల్లో మన ప్రభాసన్ ఆ పర్ఫార్మెన్స్ ఈ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎన్ని అవార్డు వచ్చిన ఈ ఉన్న మన ప్రభాసన్కి ఇచ్చేసేయాలి. ఆ లెవెల్ అయితే పర్ఫార్మెన్స్ అయితే డెలివరీ చేసి చెప్పొచ్చు. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది బాహుబలి 2 ఇంటర్వల్ ముందు మన ప్రభాసన్ చేసే పర్ఫార్మెన్స్, యాక్టింగ్, నటన అయితే మామూలు ఉండేది, పిచ్చెక్కిపోతుంది అని చెప్పొచ్చు జనాలకి. ఈ లెవెల్లో కూడా ప్రభాసన్ జీవించేస్తాడు ఆ సినిమాలోనని. ఆ యాక్టింగ్ చేస్తుంటే ఎవ్వరికి కన్నెల నుంచి నీళ్ళు రాకుండా ఆ లెవెల్ అయితే డెలివరీ చేసిందని చెప్పొచ్చు. బాహుబలి సిరీస్లో మొత్తం ఈ లెవెల్లోనే ప్రభాసన్ అయితే జీవించేసిందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఛత్రపతిలో ఆ ఎమోషన్ అయితే క్యారీ చేసుకుంటూ వెళ్ళిండు మన ప్రభాసన్ అని చెప్పొచ్చు. ఛత్రపతి ఆ లాస్ట్ క్లైమాక్స్ ఒక సీన్ ఉంటుంది, ఒట్టేకిసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పాలి. ఆ పర్ఫార్మెన్స్ అక్కడ చెప్పే డైలాగ్స్ కావచ్చు, మ్యాడ్ ఈస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవర్ ఫర్ అవర్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. అది ఒక్క పర్ఫార్మెన్స్ చేయాలి, ఏ అవార్డు ఉన్నా ఇచ్చేసేయాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎమోషన్ క్యారీ చేసుకుంటూ వెళ్తాడు ప్రభాసన్ ఇన్ ఛత్రపతి మూవీ అని చెప్పొచ్చు. ఛత్రపతి మూవీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ అస్, ప్రభాసన్ ఫ్యాన్స్ కూడా. ఆ లెవెల్లో అయితే ఆ సినిమాలో అయితే జీవించేస్తాడని చెప్పొచ్చు మన ప్రభాసన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రాఘవేంద్ర. ఈ మూవీలో కూడా ప్రభాసన్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చెప్పొచ్చు. అసలుకి అంటే మన ప్రకాష్ రాజ్కి అంటే రాఘవేంద్ర కదా, రాఘవేంద్రలో కూడా ఎమోషన్ కూడా చాలా బాగా క్యారీ చేస్తాడు, చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా చక్రం, అసలుకి చక్రం మూవీ ఫర్ ఎవర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ యంగ్ హీరోస్. అప్పుల్లో ప్రభాసన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే డెలివరీ చేసిందని చెప్పొచ్చు. తను చనిపోతాడని తెలిసి కూడా హ్యాపీగా, బాధగా ఆ ఎమోషన్ మంచిగా అయితే క్యారీ చేసుకుంటూ వెళ్ళండు వన్ అండ్ ఓన్లీ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి పర్ఫార్మెన్స్ డెలివరీ చేసిందని చెప్పొచ్చు. చాలా అంటే చాలా ఆ ఎమోషన్గా, అంటే ఆ లెవెల్లో అయితే ఆ పర్ఫార్మెన్స్ అయితే ఆడియన్స్కి అయితే
డెలివరీ చేసినని చెప్పొచ్చు. ఇంకా ప్రభాస్ అన్న కెరియర్‌లో 'డార్లింగ్' అవ్వచ్చు, 'మిస్టర్ పర్ఫెక్ట్', 'వర్షం', ఇంకా 'సలార్', 'కల్కి' ఈ మూవీలో కూడా జీవించేస్తాడు. బట్ ఆ లెవెల్‌లో మంచి పర్ఫార్మెన్స్ ఎమోషన్‌గా అయితే ఆడియన్స్‌కి అయితే కనెక్ట్ అయితే అవ్వదు. కానీ ఈ 'బాహుబలి' సిరీస్ కావచ్చు, 'రాఘవేంద్ర', 'చక్రం', 'ఛత్రపతి' ఇలాంటి సినిమాలైతే ఎమోషన్‌గా చాలా బాగా అయితే కనెక్ట్ అయితే అవుతుందని చెప్పొచ్చు. ఇంకా 'సావు' మూవీలో కూడా కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే ఉన్నాయి. ఆ మూవీలో కూడా జీవించేస్తాడు మన ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ వరస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రభాస్. ఈ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే చేయనీకైతే ప్రయత్నిస్తున్నా అని చెప్పొచ్చు. ఇది అల్లు అర్జున్ అనే కెరియర్‌లో, ప్రభాస్ అనే కెరియర్‌లో ద టాప్ 5 మోస్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ వీళ్ళిద్దరిలో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు అనేది మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వీళ్ళిద్దరిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు ఇస్తున్నారు అని నాకు అడిగితే నో ఆన్సర్స్. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్. ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇండియాకి అయితే డెలివరీ అయితే ఇస్తున్నారు. ఇదైతే మనమైతే గమనించాలి. ఆ లెవెల్లో అయితే వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ మ్యాడ్ అంతే, మామూలు లేదు, పిచ్చికిపోతుంది అని చెప్పి ఫ్రెండ్స్. ఇది జస్ట్ వీళ్ళ కెరియర్‌లో టాప్ 5 బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే లిస్ట్ చేశా. ఇంకా ఇలాంటి వీడియోస్ వేరే వాళ్ళ హీరో మీద కావాలంటే కామెంట్ చేయండి. డెఫినెట్‌గా చేయనీకైతే ప్రయత్నిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఏ హీరోది కావాలి, పవన్ కళ్యాణ్ వర్సెస్ మహేష్ బాబు, రామ్ చరణ్ వర్సెస్ ఎన్టీఆర్, ఎవరిదైనా చెప్పండి, కామెంట్ బాక్స్‌లో చేయండి. ఈ వీడియోకి జస్ట్ 100 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నా. కంప్లీట్ చేయండి. దీనికి పార్ట్ 2 అయితే చేయనీకైతే డెఫినెట్‌గా ప్రయత్నిస్తా. ఇది వీడియో మరి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరు ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్సా, అల్లు అర్జున్ ఫ్యాన్సా, డెఫినెట్‌గా అయితే కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇంకా ఒక విషయం అయితే మర్చిపోయా, ఆల్రెడీ మన ఛానల్‌కి అయితే మోనటైజేషన్ అయింది తెలిసిందే. ప్లీజ్ ఈ వీడియోని ఎంతమందికి షేర్, లైక్ చేస్తే అంత గ్రోత్ అవుతుంది. ఇది మాత్రం నేనైతే చెప్పగలుగుతున్నాను. ఇంకా మీకు ఎలాంటి ఇదున్నా, అంటే ఎలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నా కామెంట్ చేయండి. డెఫినెట్‌గా హెల్ప్ చేయడానికైతే ప్రయత్నిస్తున్నా. ఇంకా మీకు ఎలాంటి వేరే డౌట్ ఉన్నా మూవీస్ మీద, ఇంకెలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్‌గా చేయడానికైతే, అంటే ఆన్సర్స్ చేయడానికైతే ప్రయత్నిస్తా. ఇది వీడియో మళ్ళీ చెప్తున్నా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయాలి. జస్ట్ 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మంచి కంటెంట్‌తో మనమైతే వద్దాం. అప్పటి వరకు మీరు ఏం చేయాల్సింది మీకు తెలిసిందే. నెక్స్ట్ వీడియో రెడీ అవుతుంది. జస్ట్ ఈవినింగ్ వరకు ఒక 3 వీడియోస్ అయితే కంపల్సరీ వచ్చే అవకాశం అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది. మీరేం చేయాలి, జస్ట్ చెప్పిందే లైక్, షేర్ అయితే చేసుకోవాల్సిందే. మోనటైజేషన్ అయితే అయింది. వ్యూస్, లైక్స్ అయితే రావట్లేదు. చాలా రీచ్ అయితే తగ్గిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే చెప్పిన కామెంట్ చేయండి. ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్ ఆఫ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విఎస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. డెఫినెట్‌గా మీరైతే కామెంట్ చేయండి. ఏ హీరో అభిమానులు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా కంటెంట్ ఎలా అనిపిస్తుందో లెట్ బి ఆన్ ది కామెంట్. నచ్చిందా లేదా డెఫినెట్‌గా ఈ వీడియో ఫుల్ వాచ్ చేయండి. అప్పుడు మీకైతే క్లారిటీగా అయితే నా కంటెంట్ ఎలా ఉందనేది మీకైతే అట్రాక్టివ్ అయితే అనిపిస్తుంది. మరి నేను డెఫినెట్‌గా నచ్చిందని అనుకుంటున్నా. అందుకోసం ఈ వీడియో మీరు ఫార్వర్డ్ అయితే చేయాల్సిందే. సో థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్. ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.